హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కలల కారు నానో గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2008 సంవత్సరంలో ₹1,00,000 ధరతో కారును సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావడం అప్పట్లో సంచలనంగా మారింది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారు కూడా ఇదే కావడం విశేషం. అయితే ప్రస్తుతం ఈ కారు మనుగడలో లేదు. 2018 నుంచి టాటా మోటార్స్ కంపెనీ తయారీని కూడా నిలిపివేసింది. ఈ క్రమంలోనే టాటా కంపెనీ మరో గుడ్ న్యూస్ చెప్పనుందని తెలుస్తోంది. మళ్ళీ రీలాంచ్ చేసేందుకు కంపెనీ యోచిస్తోంది. అది కూడా ఎలక్ట్రిక్ కార్ టాటా నానో ఈవీకి సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ కారు 2024 చివరిలో లాంచ్ అవుతుందని, ధర, మైలేజ్, ఫీచర్స్, మోడల్ ఇలా ఉంటుందంటూ కూడా ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఆ వార్తల ప్రకారం చూస్తే ఈ కారుకు 4 డోర్లు, 4 సీట్లు ఉంటాయి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 17 kWh బ్యాటరీ ఉండనుందట. దీనికి ఫుల్ ఛార్జింగ్ ఇస్తే 200 నుంచి 220 కిలోమీటర్ల మైలేజ్, R12 ప్రొఫైల్ టైర్లు, 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా కలిగి ఉంటుంది. అలాగే 3.3 kW ఏసీ ఛార్జర్, మ్యూజిక్ సిస్టమ్, పార్కింగ్ సెన్సార్, రేర్ కెమెరాలు, ఫ్రంట్ పవర్ విండోస్ ఇలాంటి డీసెంట్ ఫీచర్స్తో నానో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసేందుకు కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ కారు బేసిక్ ధర 5 లక్షలు ఉంటుందని ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇదే కారు హై అండ్ ఫీచర్స్ ధర 8 లక్షల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా. ప్రస్తుతం టాటా టియాగో ఈవీ కారుకు ప్రారంభ ధర 8 లక్షల నుంచి 11.50 లక్షల వరకు నడుస్తోంది. ఈ కార్ల అమ్మకాలు మంచిగా సేల్ అవుతుండటంతో 10 లక్షలలోపు నానో ఎలక్ట్రికల్ కారు తీసుకురాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈవీ చిన్న కార్లలో ప్రస్తుతానికి ఎంజీ ఎలక్ట్రిక్లో కామెట్ ఉంది. దీని ధర 7 నుంచి 10 లక్షల వరకు ఉంది. ఇదే ప్రైస్లో నానో ఈవీని తీసుకొచ్చేందుకు టాటా కంపెనీ భావిస్తోందని సమాచారం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.